First our class is Varna Vichar. Varna Vichar. What is the meaning of Varna Vichar? Phonology. Phonology is the meaning of Varna Vichar. ఈ వర్ణ విచారం ఏ విధంగా ఉంటుందంటే మనం తెలుగులో తీసుకుందాం. ఫస్ట్ సో వీటిని మనం ఏమంటాం? మనం అచ్చులు అంటాం. ఏమంటాం? అచ్చులు. ఇంగ్లీష్ లో ఏమంటాం? వోవెల్స్ అని అంటాం. ఇంగ్లీష్ లో వోవెల్స్ అని అంటాం. సో వీటిని మనం అచ్చులు అంటాం. సో ఇప్పుడు మనం దీన్ని హిందీలో ఏ విధంగా రాయాలో మీకు అందరూ తెలిసే ఉంటుంది. గమనిద్దాం ఒకసారి. there is small difference between Hindi and Telugu vowels. Everyone can confuse that only. చిన్న డిఫరెన్స్ ఉంది హిందీ తెలుగు అచ్చుల యొక్క రైటింగ్. సో అది ఎక్కడో మనం గమనిద్దాం. ఇది లేదు, ఇది మాత్రం ఇప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని దాన్ని ఏ విధంగా నేను మీకు చెప్తాను. హిందీ తెలుగు దీని ఏమంటా? హిందీలో ఏమంటా? తెలుగులో అచ్చులు అంటారు. हिंदी में स्वर कहते हैं. क्या कहते हैं? हिंदी में स्वर कहते हैं. ఇప్పుడు హిందీలో రాయాలి. కొద్దిమంది ఎలా రాస్తారంటే ఇలా రాసి కొంచెం ఇలా రాయి. సో దిస్ ఇస్ రాంగ్. సో ఎలా రాయాలి? ఇలా రాసి ఇక్కడ నుంచి రైట్ తీసుకెళ్ళాలి. ఇది రైట్. ఒక సేమ్ అలాగే ఇక్కడ మనం కావాల్సినంత కళ్ళు తిప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా తీసుకోవచ్చు. ఇంకో గీత గీయవచ్చు. పక్కన గీత అయినా ఈ ఎలా రాయాలి? జనరల్ గా ఎస్ రాస్తారు చూసారా? ఇంగ్లీష్ లో ఎస్ రాస్తారుగా. ఎస్ రాసిన తర్వాత ఈ పక్క ఉన్నవాడిని అలా ఇవ్వండి, ఈ పక్క ఉన్నవాడిని గీత ఇలా ఇలా. నెక్స్ట్ సేమ్ అలాగే అదే ప్రాసెస్. దీని మీద ఇవ్వవలసింది గీత మనము ఇలా రాస్తారు. ఇది రాదు. దిస్ వన్ ఈజ్ రైట్. ఎందుకు రైట్ అది మీరు గమనించండి. తేడా ఎక్కడ రెండింటిలో కూడా. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ లెటర్ అండ్ దిస్ లెటర్? డిఫరెంట్. జస్ట్ యు అబ్జర్వ్. వాట్ ఇస్ ద డిఫరెంట్? దిస్ ఆల్సో సేమ్, దిస్ ఆల్సో. వాట్ ఇస్ ద డిఫరెంట్? దిస్ ఈజ్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ రాంగ్ మెథడ్ అండ్ దిస్ వన్ ఈజ్ రైట్ మెథడ్. దిస్ ఈజ్ రాంగ్ మెథడ్. This is wrong method because ఈ పైన చూసారా కరువు. ఎందుకంటే దీన్ని ఇంత తిప్పకూడదు, ఇట్లా అది తిప్పకూడదు. ఇక్కడ తిప్పొచ్చు. ఎందుకంటే శిరోరేఖ మనం తినేది వల్ల మనం శిరోరేఖ గీత పూర్తిగా గీయం కదా. గీస్తామా? గీయం. కాబట్టి ఇక్కడ దీన్ని మనం రౌండ్ గా తిప్పవచ్చు. దీనికి రౌండ్ గా తిప్పడానికి లేదు. దీన్ని ఎలా రాయాలంటే జస్ట్ ఇలా చూడండి. ఇక్కడ రౌండ్ గా తిప్పలేదు. దీని మీద గీత ఎలా? సో ఇది రైట్. దిస్ వన్ రైట్. నెక్స్ట్ సేమ్ వే. ఈ ఊ రాసినప్పుడు దీనికి మనం దీర్ఘం. తెలుగులో ఈ విధంగా దీర్ఘం ఇచ్చాం, హిందీలో దీర్ఘం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఇప్పుడు చూసారా? ఇప్పుడు రూ. ఈ రెండింటిని కలిపి హిందీ లాంగ్వేజ్ లో ఒకటే రూ రాస్తాం. హిందీలో దీర్ఘంలో రూనే ఉంటుంది. మీరు గమనించండి. కడప రాయాలి. కడప రాయాలి. దిస్ వన్ రైట్? రైట్? yes, Kadapa is right. In Telugu right, but Hindi how we will write? Look there. చూడండి ఎలా రాస్తాం? క రైటా? ద రైటా? ప రైట్. ఓకే, క డ ప సరిపోయిందా? కానీ ఇది హిందీలో రాంగ్ అవుతుంది. వై? బికాస్ హిందీ లాంగ్వేజ్ హలాంత భాష అని అంటారు. హిందీని ఏమంటారు? హలాంత భాష. మీరు ఎప్పుడైనా కడప రైల్వే స్టేషన్ చూసారా? కడప రైల్వే స్టేషన్ చూసారా? అక్కడ చూడండి, కడప రైల్వే స్టేషన్ పైన కడప అని రాసి ఉంటుంది. తెలుగులో రాస్తారు కడప, హిందీలో రాస్తారు కడప అని, ఇంగ్లీష్ లో కూడా కడప రాసి ఉంటారు. ఒకసారి హిందీలో రాశారు చూడండి. ఎలా రాస్తారంటే
ఈ విధంగా రాస్తాం, కడప అవుతుంది. ఈ విధంగా రాస్తాం, కడప. కానీ మనం తెలుగులో రాస్తే రాంగ్ అవుతుంది కదా, జస్ట్ కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా. సో ఇదే మనము హిందీలో రాస్తే రైట్ అవుతుంది, హిందీ లాంగ్వేజ్ రైట్ అవుతుంది, తెలుగులో రాస్తే రాంగ్ అవుతుంది. ఎందుకంటే హిందీలో మనకు ఇది లేదు, రూ లేదు. రూ దీర్ఘంతో ఉన్న అక్షరాలే ఎక్కువగా ఉన్నాయి, దీర్ఘంతో ఉన్న అక్షరాలే ఎక్కువగా ఉన్నాయి హిందీలో. అర్థమైందా ఉంది? అర్థమైందా? సో సార్ ఇది కడప రాస్తాం, దీన్ని ఇదే రాసామనుకోని మనము, ఇదే రాస్తే దీన్ని ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి? ప్రొనౌన్స్ ఏ విధంగా చేయాలి? కడప్ అవుతుంది. ఏమవుతుంది? కడప కాదు, ఇది కడప్ అవుతుంది. కడప కావాలి అంటే మనం ఏం చేయాలి? బాగు దీర్ఘం ఇవ్వాలి, అప్పుడు అది కడప అవుతుంది. అర్థమైంది మా? అర్థమైందా? ఎందుకన్నా దీర్ఘం ఇవ్వాలి అంటే హిందీ భాష హమాంత భాష, దానికి ఖచ్చితంగా చివరి యొక్క అక్షరాన్ని మనం సగమే చదువుతాం. హిందీ లాంగ్వేజ్ లో చివరి ఉన్న అక్షరాన్ని సగమే చదువుతాం, అది బాగాని ఏదైనా కానీ సగమే మనం చదువుతాం. దాన్ని పూర్తిగా చదవాలి అంటే అక్కడ దీర్ఘం కానీ ఇంకోటి ఏదైనా కానీ ఉంటేనే దాన్ని మనం పూర్తిగా చదవగలము. ఇక్కడ ఇప్పుడు గమనిద్దాం, ఈ రెండింటిని కలిపి మనము ఏనే రాస్తాం, ఏనే రాస్తాం. తర్వాత ఐ, ఈ రెండింటిని కలిపి మనము ఓనే రాస్తాం. తీసుకున్న చివర ఉన్న గీత మీద రెండు ఈ విధమైన కొమ్ములు మనకి ఇవ్వాలి. ఆ చివర ఉన్న గీత మీద రెండు ఈ విధంగానే ఉండాలి కొమ్ములు. సో దిస్ వన్ రైట్. కొద్దిమంది ఏం చేస్తారు తెలుసా, పిల్లలు చాలా మంది రాసిన తర్వాత ఇలా రాసి స్పీడ్ రాసి ఇలా ఇలా అంటారు, ఇలా అంటారు. సో దిస్ వన్ రైట్. ఓకే, దానికి పక్కన మనం ఇవ్వాలి, దానికి లోపల ఇవ్వకూడదు, దానికి అవుట్ సైడ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆహా. సో ఆహా యాజ్ యూజువల్ గా మనం రాసేయచ్చు, ప్రాబ్లం ఏంటి?